అందరికీ నమస్కారం. సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే చాలు చాలా మంది ఫోన్లలో గేమ్స్ ఆడుతూనో, కార్టూన్లు చూస్తూనో టైం వేస్ట్ చేస్తుంటారు కదా! కానీ మేము మాత్రం ఈ సెలవుల్లో ఒక సూపర్ లైఫ్ స్కిల్ నేర్చుకున్నాం. ఈరోజు మా ఇంట్లో పాడైపోయిన ఈ రీచార్జబుల్ వాక్యూమ్ క్లీనర్‌ను మేము స్వయంగా చెక్ చేసి రిపేర్ చేశాం. అదెలాగో ఈ 3 నిమిషాల వీడియోను చూడండి. మొదటగా ఈ వాక్యూమ్ క్లీనర్ ఎందుకు పనిచేయడం లేదో తెలుసుకోవడానికి దీన్ని ఓపెన్ చేసి లోపల ఉన్న బ్యాటరీని చెక్ చేశాం. ఇందుకోసం మా నాన్నగారు మాకు మల్టీమీటర్ ఎలా వాడాలో నేర్పించారు. మల్టీమీటర్ సహాయంతో బ్యాటరీ వోల్టేజ్ చెక్ చేస్తే ఆ పాత బ్యాటరీ పూర్తిగా పాడైపోయిందని మాకు అర్థమైంది. ఇలా టెక్నికల్ వస్తువులను చెక్ చేయడం మాకెంతో కొత్తగా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఒక ప్రాబ్లమ్ తెలిసిపోయింది కాబట్టి ఆ పాడైపోయిన బ్యాటరీ ప్లేస్‌లో ఒక కొత్త రీచార్జబుల్ బ్యాటరీని పెట్టాలనుకున్నాం. ఇక్కడ మేము మరొక కొత్త టెక్నిక్ నేర్చుకున్నాం. అదే సాల్డరింగ్. మా నాన్నగారి పర్యవేక్షణలో చాలా జాగ్రత్తగా సాల్డరింగ్ మెషిన్ ఉపయోగించి కొత్త బ్యాటరీకి వైర్లను కనెక్ట్ చేశాం. పాత బ్యాటరీని తీసేసి కొత్త బ్యాటరీని అతుకుపెట్టడం పూర్తి కాగానే వాక్యూమ్ క్లీనర్‌ను మళ్ళీ యథావిధిగా ఫిట్ చేశాం. స్విచ్ ఆన్ చేయగానే మునుపటిలాగా సూపర్‌గా క్లీన్ చేస్తుంది. ఈ సమ్మర్‌లో మీరు నేర్చుకున్న కొత్త విషయమేంటో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఫోన్లలో అనవసరమైన వీడియోలు చూస్తూ టైం వేస్ట్ చేయడం కంటే ఇలా ప్రాక్టికల్‌గా ఉపయోగపడే టెక్నికల్ విషయాలు తెలుసుకోవడం మన ఫ్యూచర్ కెరియర్‌కి ఎంతో హెల్ప్ అవుతుంది. ఈ సమ్మర్‌లో మీరు నేర్చుకున్న కొత్త విషయమేంటో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ. అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా వాక్యూమ్ క్లీనర్‌తో పాటు మేము ఈ సెలవుల్లో మా నాన్నగారి దగ్గర పొలంలో ఉపయోగించే సోలార్ లైట్ ట్రాప్‌ను కూడా ఎలా రిపేర్ చేయాలో నేర్చుకున్నాం. పొలాల్లో పురుగులను ఆకర్షించి పంటలను కాపాడటానికి ఈ లైట్ ట్రాప్స్ ఎంతో ఉపయోగపడతాయి. అయితే కొన్ని రోజులుగా ఇది సరిగ్గా పనిచేయడం లేదు. నెక్స్ట్ వీడియో కూడా ఇది మేము అప్లోడ్ చేస్తున్నాం చూడండి. ఇలా మేము రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటున్నాము. మీరు కూడా మా దగ్గర నుంచి లేదా యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తూ